మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయన కృపా సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన. సజీవుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఎంతవరకు కాపాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మా దేవా, ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము కోరుకునుడి అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏలియా జనుల దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన. జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకక పోయిరి. ప్రియులరా, ఈ లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త కరిమేలు పర్వతం దగ్గరికి ఆయన వచ్చాడు. ఆ కాలములో ఇశ్రాయేలుని పరిపాలన చేసేటువంటి రాజు అహాబు రాజు. అహాబు అనేటువంటి రాజు ఇశ్రాయేలుని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ టైంలో అహాబు అనేటువంటి రాజు యెజ్బేలు అనేటువంటి ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. ఆ టైంలో యెజ్బేలు ఇశ్రాయేల్ యొక్క ప్రజలను తప్పుడు త్రోవ పట్టించేటువంటి స్థితిలోకి తన భర్త అయినటువంటి అహాబును ప్రేరేపించింది. వాస్తవానికి అహాబుకి ఇవ్వబడింది ఏమిటి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రములో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటనంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్పాడు. 10 ఆజ్ఞలలో ఈ 2 ఆజ్ఞలు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి అహాబు ఇష్టానుసారముగా పరిపాలన చేస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించాడు. దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వ్యక్తి దేవునికి ఇష్టము కానిటువంటి ఆరాధన చేయటం ప్రారంభించి ప్రజలందరిని కూడా తప్పుడు త్రోవలోనికి నడిపించటము ప్రారంభించాడు. ఆ దినాలలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఆ రాజ్యం మీదకి, ఆ ప్రజల మీదకి వచ్చింది. ఆ టైంలో అతడు చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పిదముల వల్ల ఆ దేశం మీదకి ఎలాంటి శాపం వచ్చిందంటే, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. 3.5 సంవత్సరాలు కరువు, భయంకరమైన కరువు. తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్ళు లేక అలమటిస్తున్నటువంటి రోజులు అవి. ఆ కాలములో దేవుని ప్రవక్తలు కొందరు ఉండి దేవుని గురించి తెలియచేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రవక్తలను చంపేమని చెప్పి ఆజ్ఞ జారీ చేయటం జరిగింది. ఆ కాలములో ఆజ్ఞ జారీ చేస్తున్నప్పుడు అనేక మంది ప్రవక్తలను ఓబద్య అనేటువంటి భక్తుడు గుహల్లో దాసి రాజుగారింట్లోనే అతడు పనిచేసేవాడు గనుక
రాజుగారి యొక్క ఇంటి దగ్గర నుంచి ప్రవక్తలకి ఆహారం పంపిస్తూ ఉండేవాడు. ఆ కాలములో దేవునికి వ్యతిరేకమైన ప్రవక్తలను వాళ్ళు పోషించటం ప్రారంభించారు. 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది ఆషేరు దేవి యొక్క ప్రవక్తలు, 850 మంది ప్రవక్తలుని వాళ్ళు పోషిస్తూ వాళ్ళకు అనుకూలంగా వారు చెప్పాలి, వాళ్ళకు అనుకూలమైన మాటలే పలకాలి. ఎక్కడ కూడా తప్పును ఖండించడానికి వీల్లేదు. మీరు చేస్తుంది తప్పు అని చెప్పి మాట్లాడటానికి వీల్లేదు. ఆ విధంగా అహాబు తన భార్య యెజ్బేలు ప్రవక్తిస్తూ బయలా ప్రవక్తలను, ఆషేరు దేవి యొక్క ప్రవక్తలను పోషిస్తూ దేవుని యొక్క ప్రవక్తలను చిత్రహింసలు పెడుతున్న టయాలలో ఒకే ఒక ప్రవక్త ధైర్యముగా ముందుకొచ్చాడు. ఆ ప్రవక్త పేరే ఏలియా. కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చి ఆ కర్మేలు పర్వతం మీద నుండి ప్రజలకు ఒక పిలుపునిచ్చాడు. ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, బయలుదేవుడైతే వానిని అనుసరించడని ప్రకటన చేయగా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్త దేవుని దగ్గరికి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆ యొక్క కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చి ప్రజలందరికీ పిలుపునిచ్చాడు. మీకు యెహోవా దేవుడు కావాలా లేదా బయలుదేవుడు కావాలా? మీరే కోరుకోండి అని చెప్పి ఒక పిలుపునివ్వటం జరిగింది. ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 అభిప్రాయాల మధ్య మీరు తడబడుచుందురు? ఎప్పుడు కూడా 2 అభిప్రాయాల మధ్య ఉండటం మంచిది కాదు. మనకు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, 2 పడవల మీద కాలు నీవు పెట్టవద్దు అని. 2 పడవల మీద కాలు పెట్టిన వ్యక్తి ఖచ్చితంగా నష్టపోవటం జరుగుతుంది. అందుచేత నీవు ఉంటే దేవుని వైపు ఉండు, లేదా బయలు వైపు ఉండు అని చెప్పి ప్రవక్త వచ్చి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఏది సత్యమో, తాము దేన్ని అనుసరించాలో మనుషులు నిర్ణయించుకోవాలి. జీవితమును గురించి అన్ని రకాల దృక్పథాలను, అభిప్రాయాలను అంగీకరించటం అనేది విశాల హృదయముగాను సహనముగాను అనేక మంది ఎంచుతారు. కొందరు మతాలు అన్ని మంచివే, దేవుళ్ళంతా ఒకటే అంటారు. ఈ విధంగా మనుషులు మాట్లాడటం ఆనాడు ఈనాడు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుళ్ళందరూ ఒకటే అనేటువంటిది ఏలియా భక్తుడు అంగీకరించట్లేదు. బైబిల్లో ఏకైక సజీవ దేవునికి ఇది ఏమాత్రము కూడా ఇష్టం లేదు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం మనము 24వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాము. కొన్ని రిఫరెన్సులు ఈ సందర్భంలో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారు దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు దేశములో నుండి కానాను దేశానికి వచ్చినటువంటి వారిలో ప్రముఖుడు యెహోషువ మనకు కనబడతాడు. ఈ యెహోషువ భక్తుడు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి బానిసత్వాన్ని అనుభవించాడు. ఐగుప్తులో నుండి దేవుడు వారిని విడిపించి 40 సంవత్సరాలు అరణ్యములో వారిని నడిపించి కానానికి తీసుకొచ్చినటువంటి దేవుని అద్భుత కార్యాలను ఎరిగిన వ్యక్తి. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని, సినాయి
అరణ్యములో కొండ మీద ఎలా ఇచ్చాడో తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి యెహోషువ ఆనాటి కాలములో ఉన్నటువంటి ప్రజలందరిని పిలిచి కానాను దేశాన్ని వారికి పంచిచ్చిన తర్వాత అంటున్నాడు, మీరు ఎవరిని మరి సేవించటానికి మీరు నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి. ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తున్నాడో చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచినడెల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు కోరుకోండి, మీకు ఎవరు కావాలి? బానిసత్వములో నుండి, బంధకాల్లో నుండి, మీ దరిద్రత నుండి, మీ శాపము నుండి, మీ దుఃఖము నుండి విడిపించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకైన ప్రమాణము చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చి కరువు అనుకోకుండా మీరు తృప్తిగా తినేటువంటి దేశాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవిస్తారా? లేకుంటే గనుక మీరు వేరే ఆరాధన చేస్తారా? మీరు కోరుకోండి అని చెప్పి యెహోషువ భక్తుడు వారికి తెలియచేసినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆ కాలంలో వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మాకు కావలసింది దేవుడే, మన పితరుల దేవుడు, జీవము కలిగిన దేవుడు మాకు కావాలని వారు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అహాబు పరిపాలన కాడికి వచ్చేసరికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు అక్కడ మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ టైంలో దేవుని బిడ్డలారా ప్రజలతో అంటున్నాడు, మీకు దేవుడు కావాలా లేదా మీకు బయలు కావాలా? ఏది కావాలో మీరు కోరుకోండి అని చెప్పి తెలియచేసినప్పుడు దేవుని బిడ్డలారా ఆ టైములో 850 మంది ప్రవక్తలు ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు ఒకే ఒక ప్రవక్త, ఏలియా ప్రవక్త, ప్రజలందరినీ పిలిచి ఆ ప్రజలందరిని కూడా సమకూర్చి వచ్చినప్పుడు ఈ బయల ప్రవక్తలు, ఆషేరు ప్రవక్తలు, ఆషేరు దేవి ప్రవక్తలు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు అక్కడ ఒక సవాలు ఇసిరాడు. ఎవరు దేవుడో ఎవరు దేవుడు కాదో నిరూపించుకుందాం రండి అని చెప్పి. ఆ టైములో ఏలియా ప్రవక్త ఆ 850 మంది ప్రవక్తలు ఏమన్నాడంటే, మీరు ఎక్కువ మంది ఉన్నారు గనుక మీరు బలిని తీసుకోండి, బలిపీఠం కట్టండి, ఆ బలిపీఠం మీద ఆ బలిని అక్కడ పెట్టి మీరు మీ బయల దేవతలకు మీరు ఆరాధించండి. ఆకాశము నుండి అగ్ని కురిచి ఆ దహన బలిని దహించి వేయాలి. అతడే నిజమైన దేవుడు. ప్రజలందరూ ఈ 12 గోత్రాల వారందరూ కూడా ఆ యొక్క బయలునే పూజించాలి అని చెప్పాడు. మీరు అలా చేయండి, మీరు ఆరాధించండి, పూజించండి. అలా జరగకపోతే నేను బలిపీఠం కడతా, ఆ బలిపీఠం మీద ఈ బలిని పెడదాం, ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని కురిచి వచ్చి ఆ బలిని దహించి వేయాలి, ఆ దేవుని మీరు నమ్ముకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. చూద్దాం దేవుని యొక్క మాటలు మనం చూసినప్పుడు, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకరిని శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లు ఇయుడి, వారు వాటలు ఒక దాన్ని కోరుకుని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయో లేకుండానే దాన్ని కట్ల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీయో లేకుండానే దాన్ని కట్ల మీద ఉంచెదను. తర్వాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. మీరేమో మీ దేవతలను బట్టి ప్రార్థించండి, నేనేమో నా దేవుని బట్టి, నా దేవుని నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం మీద కట్లు పేర్చారు. ఆ బలిపీఠం మీద ఒక ఎద్దును తీసుకుని వధించి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో దేవుని యొక్క వాక్యం చూద్దాం. 26వ వచనం నుండి చదువుతానండి.
వారు తమకీయబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయల పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చేవాడు ఎవ్వడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. ఏమేయటం మొదలు పెట్టారంట? వాళ్ళు గంతులు వేయటం ప్రారంభించారు, సిందులేయటం ప్రారంభించారు. ఆ విధంగా చేసినప్పుడు ప్రయోజనం ఏమీ లేదు. ఆ తర్వాత వాళ్ళు గంతులు వేస్తూ అలా ఉంటూ 28వ వచనములో చూస్తే వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారునంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ వస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. ఈ విధంగా వారు చేస్తూ ఉన్నారు. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయము నైవేద్యం అర్పించు సమయం వరకు దాన్ని ప్రకటన చేయించు వచ్చింది కానీ మాటైనను ప్రత్యుత్తరమైనను ఇచ్చువాడెవడైనను మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలులకు వాని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ళు చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టణంత లోతుగా కందకము ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా వీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసమును కట్ల మీద పోయడని చెప్పాను. అదైన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని చెప్పగా వారు 2వ మారు అలాగే చేసిరి. ఆ విధంగా ఏలియా భక్తుడు తాను తీసుకున్నాడు. వాళ్ళు చేశారు కానీ ఫలితం లేదు. ఈయన తీసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబు లెక్క దేవుడువు నీవే కదా, సృష్టికర్తమైన దేవుడు నువ్వే కదా, గనుక నీవు ఇప్పుడు ప్రభువా ఇక్కడ అద్భుతం చేయి. అహాబు రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అహాబు భార్య ప్రజలందరినీ తప్పుడు త్రోవలకు నడిపించారు. ఇదిగో జీవము కలిగిన నీకు వ్యతిరేకంగా వీళ్ళు చేశారని చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు ఆకాశము నుండి దేవుడు అగ్ని కురిపించి ఆ యొక్క బలిపీఠము మీదకి అగ్ని వచ్చి వాళ్ళేమో కట్టెలు పేర్చి దాని మీద పెట్టి ప్రార్థించారు. ఈయనైతే నీళ్లు పోసేశాడు, మొత్తం తడిసిపోయింది. అలాంటి టైములో అగ్ని దిగి వచ్చి మొత్తం దహించి వేసేసరికి ప్రజలందరూ అప్పుడు ఏమని కేకలు పెడుతున్నారంటే చూద్దామండి. అస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తకు దగ్గరకు వచ్చి ఎలాగూ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేతే చేసితననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగజేయవద్దేవనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు అలాగూ ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకముందన నీళ్లను ఆర్పోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవయే దేవుడు, యెహోవయే దేవుడు, యెహోవయే దేవుడని కేకలు వేసిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇదండి ఈ దేశములో క్రైస్తవం ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. క్రీస్తు శకం 52లో ఇశ్రాయేలు యొక్క దేశము నుండి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు తోమా అనేటువంటి వ్యక్తి బయలుదేరి ఇండియా వచ్చి కేరళ వచ్చాడు. కేరళ వచ్చినప్పుడు ఆ కేరళలో బ్రాహ్మణులు నీటిలో ఉండి సూర్య నమస్కారం చేస్తూ ఆ నీటిని అలా పట్టుకుని అలా పైకి వేస్తా ఉన్నారు. ఆ ఉదయకాల సమయంలో సూర్య నమస్కారం చేస్తూ అలా ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి ఈ తోమా గారు అయ్యలారా మీరు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు
మేము సూర్యుడికి నమస్కారం చేసి సూర్య భగవాన్ని మేము ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, మరి నీళ్లు మీరు లేస్తున్నారు కదా, ఆ నీళ్లు కింద పడిపోతున్నాయి. మరి నేను మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఒక దేవుణ్ణి పరిచయం చేస్తాను. మీలాగా నేను కూడా నీటిలో దిగి ప్రార్థన చేసి ఆ నీళ్లు పైకేస్తాను, ఆ నీళ్ళు అలాగే పైకెళ్ళి నీళ్ళు అలా ఆగిపోతే ఆ దేవుణ్ణి మీరు నమ్ముకుంటారా అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అలా అయితే నమ్ముకుంటాము అన్నారు. వాళ్ళు నీళ్లు వేశారు, పడిపోయి ఈయన ఈ యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు ఆ నీటిలో ఉండి నీళ్లు పట్టుకుని ప్రార్థన చేసి అలా పైకి వేయగానే నీళ్లు ఎంత దూరం అయితే పైకి ఇసిరాడో అక్కడ ఆగిపోయింది. అప్పుడు మొట్టమొదటిగా క్రీస్తు శకం 52లో మొట్టమొదటిగా భారతదేశములో బ్రాహ్మణులు ప్రభును నమ్ముకోవటం జరిగింది. ఈ భారతదేశములో మొట్టమొదటగా నమ్ముకుంది బ్రాహ్మణులండి, ఈయన నిజ దేవుడు అని చెప్పి. ప్రియా స్నేహితులారా గమనించండి, నేటి దినాలలో జరుగుతుంది ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏలియా భక్తుడు ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చి దహించి వేసినప్పుడు ప్రజలందరూ కేకలు వేసి, ఇదిగో ఈయనే నిజమైన దేవుడని వాళ్ళు బయలను వదిలిపెట్టి వారు యెహోవా దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు. రెండో మాట మీకు జ్ఞాపం చేస్తాను కొత్త నిబంధనలో. రెండోది, మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు ఉండే భాగాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవనని మీరు కోరుచున్నారు? బర్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠ మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అతని యొద్దకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బర్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహమును ప్రేరేపించరి. అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బర్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేద్దామని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువచున్నదే గాని తమ వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులను కడుక్కుని, ఈ నీతిమంతుని యొక్క రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునగాక అనిది. వీళ్ళరా ఈ భాగంలో చూస్తే 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మానవాళ్ళందరి యొక్క పాపములో నుండి, దుష్టత్వములో నుండి, దుర్నీతిలో నుండి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయటానికి, ప్రజలను జన్మ కర్మ పాపముల నుండి విడుదల చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ కాలములో మనం చూస్తే రోమా సామ్రాజ్యము పరిపాలన చేస్తూ ఉంది. రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ప్రజలను బహు ఘోరాతి ఘోరముగా చిత్రహింసలు పెట్టి, ఘోరాతి ఘోరముగా హింసిస్తూ, బాధిస్తూ, విస్తారమైన పనులు వాళ్ళ మీద పెట్టి, విస్తారమైనటువంటి పనులను వసూలు చేస్తూ వాళ్ళు ప్రాణాలు విసిగిస్తూ ఉండగా, ప్రజలు ఆనాటి కాలంలో విడుదల కొరకు, స్వతంత్రం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి టైములో యేసు ప్రభువారు అక్కడికి వచ్చాడు. యేసు ప్రభువారు అక్కడికి వచ్చి ప్రజలకు దేవుడు గొప్ప అద్భుత కార్యాలు ద్వారా ఆయన ఎవరో ఏమయ్యున్నాడో రుజువుపరుస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి, ఆ భయంకరమైనటువంటి ఇనప సంఖ్యల నుండి, ఆ పరిపాలనలో నలిగిపోతున్న వారిని విడిపించడానికి, రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చాడు. వచ్చి ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం ఇచ్చిన వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని. ఆ రోమా ప్రభుత్వపు అధికారుల యొక్క పరిపాలనలో నలిగిపోతున్నటువంటి
ఆ ప్రజలకి దేవుడు ఇచ్చిన వార్త ఏంటంటే, ప్రయాసపడి భారము ఇచ్చిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను, పాపమనే భారము నుండి విడిపిస్తాను, మీ రోగమనే భారాన్ని, మీ శాపమనే భారాన్ని విడిపిస్తాను, ఈ అధికారం కింద నలిగిపోతున్న మిమ్మల్ని విడిపిస్తానని చెప్పి యేసు ప్రభువు వచ్చి అద్భుతాలు చేసి అనేక మందిని దేవుడు కనికరించి వాళ్ళ పట్ల మేలులు చేయటం ప్రారంభించాడు. ఆ టయాలలో వాళ్ళు మత నాయకులు అసూయపడి, ఈయన వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి అనేక మందికి పెడుతున్నాడు, కుంటివారిని బాగు చేస్తున్నాడు, గుడ్డివారిని బాగు చేస్తున్నాడు, మోగవారికి నోరిస్తున్నాడు, దయాల నుంచి విడిపిస్తున్నాడు, చనిపోయిన వారు లేపుతున్నాడు గనుక అందరి వెంట వెళ్ళిపోతున్నారని వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, లేఖనములు మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి గురించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటను చూస్తే కొంత ఆశ్చర్యం కలిగిద్ది. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చదివితే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునిరి. మన ప్రయత్నాలు ఎన్ని చేసి ఆపాలన్నా మన ప్రయత్నాలు ఆగట్లేదు, అందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది, అందరూ నమ్ముకుంటున్నారు, ఇక ఎవరు కూడా మన పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు అసూయపడి ఏం చేశారంటే, యేసు ప్రభువారి మీద అన్యాయపు తీర్పు తీర్చడానికి ఆయన మీద నేరం మోపి పిలాతు గవర్నర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ టైములో ప్రియులరా గవర్నరు ఏమంటున్నాడంటే, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను. యాలయనగా వారు అసూయ చేత ఆయన్ని అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అసూయ వాళ్ళకి ఏమొచ్చింది ఇప్పుడు? అసూయ. యేసు ప్రభువు ఏం చేశాడు? ఎవరినన్నా మోసం చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? ఏ కుటుంబానికైనా నష్టం కలిగించాడా? లేదు కదా. కానీ వాళ్ళంట మన అధికారం ఎక్కడ పోద్దో, మన సంపాదన ఎక్కడ పోద్దో అని అసూయ చేత అసూయ అనేటువంటిది ఒక మనుషుడిలో పుట్టుకోకుండా ఉండాలే కానీ అది పుడితే ఆ మనిషిని ఊరకే నెమ్మదిగా ఉండనివ్వదు. ప్రియులరా, నేటి సమాజంలో మనము ఇదే చూస్తూ ఉన్నాం. అసూయ. ఈ అసూయ ద్వారా కలిగింది ఏంటో మీకు ఒకసారి జ్ఞాపం చేస్తాను. అసూయ అనేది ఎంత ప్రాణాంతకమైన ఘోర పాపమో మనము దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడొచ్చండి. పరిశుద్ధ లేఖనములు మనం చూస్తాం. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపం చేస్తాను ఈ సందర్భంలో. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళదాం. 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి నేను చదువుతానండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునుకును తన ఇంటి వారికి అతనిని అధిపతిగా నియమించాను. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మీకు చెప్తాను. యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాకోబు అనేటువంటి ఒక వ్యక్తికి 12 మంది కుమారులు. వాళ్ళు 12 మంది గోత్రకర్తలు అని ఇక్కడ వ్రాయబడింది. ఈ 12 మందిలో యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి భక్తి కలిగినవాడు, దైవ భయము కలిగినవాడు. భక్తి దైవ భయము కలిగినటువంటి ఈ వ్యక్తి చెడికి దూరంగా ఉండటం వల్ల దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతనికి కొన్ని దృశ్యాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో దేవుడు ఆయనకు చూపిస్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా వచ్చి వారి అన్నయ్యలకు చెప్పి వాళ్ళ అన్నలు చేస్తున్నటువంటి తప్పిదములను తండ్రికి చెప్పటం వల్ల వాళ్ళు అసూయపడి ఏం చేశారంటే సొంత తమ్ముడికి కీడు చేయడానికి వాళ్ళు వెనకడలేదండి. చెప్పానుగా, అసూయ అనేటువంటిది ఒక వ్యక్తిలో పుట్టకోకుండా ఉండాలి, కానీ పుడితే గనక అది ఊరికే ఉండనివ్వదు.